నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా గ్రామ దేవత కొలుపులు. అమ్మవారి కొలుపులలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడినట్లయితే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి. డాక్టర్ చల్లా రామ్మోహన్ రావు. సముద్రాల పట్ల మన దృక్పథం మారాలి. ఇప్పటి వరకు వాటిని మనం దోచుకోవటానికి ఒక అంతులేని నిల్వగా, మన వ్యర్థాల కోసం ఒక అంతులేని మురుగు కాలువగా పరిగణించాం. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. సముద్రాల పట్ల మన దృక్పథం మారాలని, ఇప్పటి వరకు వాటిని మనం దోచుకోవటానికి ఒక అంతులేని నిల్వగా, మన వ్యర్థాల కోసం ఒక అంతులేని మురుగు కాలువగా పరిగణించామని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఆదివారం SCERT ఆచార్యులు ఉప్పల శివలక్ష్మి SMG ఉన్నత పాఠశాలలో కరపత్రాలను విడుదల చేసి ప్రసంగించారు. మురుగు కాలువగా పరిగణించడం వలన, ఈ దృక్పథం వలన మానవ మనుగడకే ముప్పు ఏర్పడుతోందని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రాలపై మన జీవితాలు ఎంతగా ఆధారపడి ఉన్నాయో ముందుగా గుర్తించాలన్నారు. అది భూమి యొక్క ప్రాథమిక జీవనాధార వ్యవస్థ అని, మనం పీల్చే ప్రతి రెండవ శ్వాస సముద్రం నుండే ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. సముద్ర జీవులు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ప్రపంచంలోని ఆక్సిజన్లో సుమారు 50% నుండి 80% వరకు ఉత్పత్తి చేస్తాయని, అవి భారీ ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయన్నారు. మానవులు ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్లో 1/3 బంధిస్తాయని అన్నారు. కోట్లాది మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నారని చెప్పారు. మనం సముద్రానికి హాని చేసినప్పుడు మనం పీల్చే గాలిని, మన సమాజాలను స్థిరపరిచే వాతావరణాన్ని, మనకు ఆహారం అందించే వ్యవస్థలను నేరుగా దెబ్బతీస్తామన్నారు. అతిగా చేపలు పట్టడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేపల నిల్వల్లో దాదాపు 1/3 పతనం అంచుకు చేరుకున్నాయని, ఇది సంక్లిష్టమైన సముద్ర ఆహారపు గొలుసులను దెబ్బతీస్తోందని అదే సమయంలో భూమిపై మన చెడు అలవాట్లు సముద్రంలోకి విస్తరించి వాటిని కలుషితం చేస్తున్నాయన్నారు. మానవాళి మనుగడ కోసం సముద్రాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో MEO దేవరకొండ ప్రసాదరావు, సమగ్ర శిక్ష APM బిల్లా మోజస్ నాయకులు గురజాల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రేపు ప్రపంచ సాగర దినోత్సవం జూన్ 8. మనం మొన్నే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం. జూన్ 8న ప్రపంచ సాగర దినోత్సవం, వరల్డ్ ఓషన్స్ డే అంటాం. సముద్రాలు మహోపకారం చేస్తున్నాయి మానవాళికి. వాటి ప్రాధాన్యత మనకు అర్థం కావడంలా. సముద్రాలు వాతావరణ సమతౌల్యతని పెంపొందిస్తాయి. బొగ్గు పులుసు వాయువును శోషించుకొని మనకి ప్రాణవాయువును అందిస్తాయి. అవి లేకపోతే మనకి ఆక్సిజన్ లేదు. సముద్ర జీవులు మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సముద్రంలో ఉండే జీవ వైవిధ్యం అనేక రకాలుగా. సముద్రాల మీద 300 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆధారపడి ఉన్నారు, జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాగే మన ఆహారం కోసం సముద్రాలు. అయితే ఈ సముద్రాన్ని మనం ఇష్టం వచ్చినట్లు కలుషితం చేసేస్తూ ఉన్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ దాంట్లో వేసేస్తాం. అందువల్ల జీవ వైవిధ్యం నశిస్తుంది. అందులో ఉండే జీవులు చనిపోతాయి. ఇలా సముద్రాలని పాడు చేయకుండా, కలుషితం చేయకుండా సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతని ప్రజలకి తెలియచెప్పడానికే మనం ఈ సాగర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ విషయంలో మరి ఈ కార్యక్రమాన్ని, ఈ కరపత్రాన్ని మరి మీరందరూ కూడా చదివి, అలాగే మీ తోటి ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థులు కూడా సముద్రాల ప్రాముఖ్యతను తెలియజేసి మరి సమాజానికి ఉపయోగపడుతుందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మేడంకి, MEOస్కి అందరికీ కూడా. ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేద్దామని తహసీల్దార్ డి రవీంద్ర కుమార్ అన్నారు.
కర్లపాళ్లెం తహసీల్దార్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ రవీంద్ర కుమార్ను కర్లపాళ్లెం రెడ్ క్రాస్ సొసైటీ వారు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇనకొల్ల పోలీస్ మాట్లాడుతూ కర్లపాళ్లెం మండల పరిధిలో జరుగుతున్న రెడ్ క్రాస్ సేవలను తహసీల్దార్ రవీంద్ర కుమార్ కు వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి బి రాజేష్, సభ్యులు యారం చిన్నబ్బాయి, వసంతబాబు, ఓబద్య తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ ద్వారా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన గౌరవ తహసీల్దార్ గారిని గౌరవంగా కలవటమైంది. కలిసి సార్ గారితో రెడ్ క్రాస్ యొక్క సేవా కార్యక్రమాలు వివరించటమైంది. సార్ గారు కూడా చక్కగా స్పందించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి తమ వంతు తాముగా కృషి చేస్తా ఉన్నారు, బలోపేతం చేయడానికి సహకరిస్తా ఉన్నారు. వారికి మండల రెడ్ క్రాస్ తరపు నుంచి మేము సభ్యులుగా వచ్చి కలవడం చాలా సంతోషకరము. ఈ సందర్భంగా సార్ గారిని కూడా 2 మాటలు సహకారాలు ఏదో నేను చేస్తామండి. నా తరపు నుంచి నా వల్ల మీకు ఎటువంటి సాయం కావాలని, హెల్ప్ కావాలన్నా కూడా ఇంటర్లో నేను చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. సేవ, ఆధ్యాత్మికతలే పరమావధిగా రామకృష్ణ సేవా సమితులు పనిచేస్తాయని విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చిలానంద మహారాజ్ అన్నారు. కర్లపాళ్లెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో జరిగిన వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావు సంస్మరణ సభలో స్వామీజీ పాల్గొన్నారు. కాటూరి వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి స్వామీజీ బాపట్ల సమితి కార్యదర్శి నటరాజు, సమితి సభ్యులు, కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు, వెంకట సుబ్బారావు, వెంకటేశ్వర్లు, జిడుగు వెంకటేశ్వర్లు, తోట వెంకటేశ్వరరావు, పెన్మత్స బాపిరాజు, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, తూనుగుంట్ల రామ్మోహన్ రావు, తవ్వ సత్యవతి, లలిత, బుల్లయ్య, రమణరాజు, కొమ్మినేని నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ పని వదిలిపెట్టుకుని చేయడం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒకే పనిని వదలకుండా చేయడం అనేది అది ఒక తపస్సు లాంటిది. అదే సామాన్య విషయం కాదు. ఆయన అలా అంత ఓపిక అలాగే ఇంటికి చెప్తున్నారు కదా, ఏ జ్వరం వచ్చినా ఇంటికి వచ్చినా కూడా కర్లపాలెంలో ఉన్నవాళ్ళంతా చెప్తారు నాకు ఏమంటే పొద్దున్నే 4 గంటలకి ప్రార్థన చేస్తారు, మైక్ వినిపిస్తుంది మాకు చెప్తారు. ఆళ్ళలో ఉన్నటువంటి ఒక మహత్తరమైన ఏంటంటే ఎవరైనా కానీ మనందరూ ఇప్పుడు సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఒక పైసా దేవుడికి తీయాలి అంటే 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది 20 సెంట్ల భూమి ఈరోజు 30 లక్షలు చేస్తుంది ఒక సెంట్. అదే మెయిన్ రోడ్లో అయితే 40 చేస్తుంది. ఇక్కడ కనీసం 30 పడుతుంది. ఈరోజు కట్టితే 6 కోట్లు, ఈరోజు రేటు 6 కోట్లు. ఒక స్థలాన్ని 1.5 కోట్లు వస్తే ఆ 1.5 కోట్లతో ఈ బిల్డింగ్ కట్టారు. ఏమైనా 7.5 కోట్లు ఇచ్చారు అని అంటే అది సామాన్యమైనటువంటి దాని కాదు. ఇప్పుడు ఆయన ఏమైనా అంబానీ ఆదానిలాగా బ్రహ్మాండమైన కోటీశ్వరులు అట్లా కాదు, మనలాగానే. అలాంటిది సుమారాసంగా రామకృష్ణుల వారిని ఇక్కడికి తీసుకురావాలి, గుడి కట్టాలి అన్న సంకల్పం. అది కూడా ఆయన 80 ఏళ్ళు ఆ సంకల్పం. 80 వయసులో ఒక్క వ్యక్తిగా ఈ బిల్డింగ్ ఇలాంటి మధ్యలో కట్టడం, వాళ్ళంటి వాళ్ళు ఎంతోమంది స్వామిజీలు ఇక్కడికి రావడం, శ్రీరామకృష్ణ వారికి నిత్యము ఆరాధన జరగడం, గౌతమానందని 98 ఏళ్ళు ఆయన ప్రెసిడెంట్, ఆయన కూడా వచ్చారంటే మీరు ఆలోచించండి. సాధారణ విషయం కాదు. ఆయన తప్పకుండా ఉత్తమ లోకాలు ఆయన కలుగుతాయి. ఆయన జీవితము ధన్యమైపోయింది. ఒక చిన్న గుడి కట్టడం అంటేనే మాటలు కాదు. రాజుగారు లాంటి వాళ్ళు అవుతుంది. కానీ పేదలకు సేవలందించడమే ధ్యేయంగా ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ పనిచేస్తుందని ఆర్గనైజేషన్ కార్యదర్శి బత్తుల
యజ్ఞ సురేష్ అన్నారు. ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రమణారావుకు ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. తాము సహాయం చేయడంతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి బాధితులకు సహాయం చేయాలని సురేష్ పిలుపునిచ్చారు. పట్టణంలోని తాడి పాపయ్య బజార్కు చెందిన కొట్టే రమణారావు కాలుకు సెప్టిక్ కావడంతో మెరుగైన వైద్యం పొందడం కోసం వైద్య ఖర్చుల నిమిత్తం ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రమణారావుకు ఫ్రెండ్స్ ఆదర్శ్ యూత్ ఆర్గనైజేషన్ సభ్యులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బండ్రెడ్డి గోపి మాట్లాడుతూ స్నేహితుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నామని, రానున్న రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి కష్టాల్లో ఉన్న ప్రజలకు తమ వంతు సేవ చేస్తామని అన్నారు. ఆర్గనైజేషన్ సభ్యులు ఇనుపగోళ్ల రంగారావు రమణారావు పరిస్థితి పరిశీలించి వారికి ఆర్థిక సహాయం చేయాలని ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకువచ్చారని, పరిశీలించి సహాయం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వేచెండ్ల శ్రీనివాసరావు, కోశాధికారి జోగి సువర్ణరాజు, మద్దిబోయిన గోపి, ఇనుపగోళ్ల రంగారావు, భీమా కోటేశ్వరరావు, బండ్రెడ్డి అంకమరావు, నరాలశెట్టి నాగరాజు, పెద్దమళ్ళు శ్రీకాంత్, కొత్త మల్లికార్జునరావు, యావల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తాడిపాపయ్య బజార్లోని రమణారావు గారు అని చెప్పేసి అతను దేవస్థానాల్లో వాచ్మెన్ కానీ ఇంకా ఏ పనులు ఉన్నా కానీ దేవస్థానాలకు సంబంధించి పనులు చేస్తూ ఉంటాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యకాలంలో అతని కాలు ఎందుకో తెలియక ఇన్ఫెక్షన్ వచ్చేసి, ఒక పుండు పడితే ఇన్ఫెక్షన్ వచ్చేసి సగభాగం కాలు మొత్తం చర్మంతో సహా లేచిపోయిన సందర్భం కనిపించింది. మా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ సభ్యులు రంగారావు గారు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావడంతో ఈ రోజున సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈ రోజున అతనికి ఆర్థిక సహాయం అందించబడింది. ఇంకా దాతలు ఎవరైనా ఉంటే వచ్చి ఆయనకి ఆర్థిక సహాయం చేసి, అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దేవస్థానంలో ఆయన ఏదో పని చేసేవాడు. ఆ భగవంతుడి దయ ఉండిద్దని నేను అనుకుంటున్నాను. దాతలు కొంతమంది ముందుకు వచ్చి ఆయనకి మన చేతనైన సాయం చేస్తే ఆ భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడని నేను కోరుకుంటున్నాను. ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటూ వైద్యులు సలహా మేరకు మందులు వాడినట్లయితే బీపీ, షుగర్ అదుపులో ఉంటుందని ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు అన్నారు. కర్లపాళ్లం రామకృష్ణ సేవా సమితిలో బీపీ, షుగర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు చల్లా రామ్మోహన్ రావు గారు పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు. శిబిరానికి వచ్చిన వారందరికీ అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు తిమ్మరాజు సుబ్బారావు, బాపిరాజు, ఆర్ఏ వెంకటేశ్వర్లు, ఆలపాటి సాంబశివరావు, రామ్మోహన్ రావు, కరుణ జీవన్ మినిస్ట్రీస్ అధ్యక్షులు ఇనకొల్లు పోలీసురావు, కృష్ణ, తోట వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 18 సంవత్సరాలుగా రామకృష్ణ సేవా సమితి కర్లపాలెం నందు పేర్లి నర్సయ్య చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొదటి ఆదివారం ఫ్రీ మెడికల్ క్యాంప్ ఫర్ బీపీ అండ్ షుగర్కి స్వాగతం. ప్రతి ఒక్కరూ చక్కగా వచ్చి ఈ ఉచిత భోజన సదుపాయం, ఈ ఉచిత మందుల పంపిణీలు వినియోగించుకున్న వాళ్ళందరికీ అభినందనలు. ఇదే పద్ధతిలో చాలా కాలం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ మందులు తీసుకెళ్ళడమే కాకుండా క్రమం తప్పకుండా మందులు వాడుతూ సరైన భోజన నియమాలు పాటిస్తూ అలాగే క్రమబద్ధతగా వ్యాయామం చేస్తూ మానసిక సంతోషంగా ఉంటూ బీపీని, షుగర్ని చక్కగా నియంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గ్రామ దేవతల సంబరాలు మన సంస్కృతి సంప్రదాయాలకు నిజమైన ప్రతీకలని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు అన్నారు. బాపట్ల పట్టణంలోని 24వ వార్డు ఇమ్మడిశెట్టివారిపాళెంలో ఈ నెల 2వ తేదీ నుండి జరుగుతున్న శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి కొలుపుల సంబరాలకు అతిథిగా వచ్చేసిన బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు ఇమ్మడిశెట్టివారిపాళెం గ్రామదేవతకు పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలమాలలు, టెంకాయలు సమర్పించి భక్తి ప్రపత్తులతో అమ్మవారిని కొలిచారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి సంబరాల్లో సందడి చేశారు. గ్రామస్తుల ఆతిథ్యాన్ని స్వీకరించిన గ్రామస్తులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో సంబరాలకు హాజరైన కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయమానంగా నిర్వహిస్తున్న కొలుపుల సంబరాలు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తులు ఐక్యంగా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతంగా కొలుపులు నిర్వహించడం హర్షించదగిన పరిణామమన్నారు. సంబరాలు యావత్తు పూర్తిగా మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ జరుపుకోవడం ద్వారా భావితరాలకు మన సంప్రదాయాలను వారసత్వంగా ఇవ్వగలుగుతామని వ్యాఖ్యానించారు. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కనక తప్పెట్లు, మేళతాళాల మధ్య ఊరేగింపుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలందరూ భక్తి శ్రద్ధలతో చద్ది నైవేద్యాలు, టెంకాయలు, పూలు, పండ్లు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామస్తులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా గ్రామ దేవత కొలుపులు. అమ్మవారి కొలుపులలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఆకుకూరలు కూరగాయలు తీసుకుంటూ వైద్యుల సలహా మేరకు మందులు వాడినట్లయితే బీపీ షుగర్ అదుపులో ఉంటాయి డాక్టర్ చల్లా రామ్మోహన్ రావు. సముద్రాల పట్ల మన దృక్పథం మారాలి. ఇప్పటి వరకు వాటిని మనం దోచుకోవటానికి ఒక అంతులేని నిల్వగా, మన వ్యర్థాల కోసం ఒక అంతులేని మురుగు కాలువగా పరిగణించాం. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.